ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు లోకంలో చాలామందికి అనుమానం వస్తుందండి. ఏంటంటే అసలు మన జీవకోటి ఉంది కదండి, అబ్బో ఎంతమంది జీవరాశులు, ఏదో అమీబా అని చిన్న జీవి, సూక్ష్మ ఏకకణ జీవి అంటారు దాన్ని. మాకు సైన్స్లో ఎప్పుడో నాకు గుర్తులేదు, చదువుకున్నాం. ఆ అమీబా దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ మానవుడి దాకా, వాళ్ళ చంద్రయానం చేసినటువంటి మన మనుషులం తక్కువ అండి. చూడండి ఎంత విజ్ఞానం పెరిగిందో. ఇవాళ వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చారు. అది గొప్పతనం. ముందు భయపడా చివరికి తిరిగి వచ్చి ఇంకా ఈ విషయాలన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్తారు. రేపు అక్కడ ఏంటి పరిస్థితి, ఏంటి అక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది. అంతవరకు మరి ఉన్నతి పొందినటువంటి ఈ యొక్క ప్రాణికోటిని మనం గనక విభాగం చేసినట్లయితే 4 విభాగాల్లోకి, మొత్తం సమస్త ప్రాణికోటి కూడా 4 కేటగిరీల్లోకే వస్తారటండి. ఏమిటి ఆ 4 కేటగిరీలు అన్నట్లయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మొదటి కేటగిరీ అండజములు అన్నారండి. ఆ మొదటి కేటగిరీ అయ్యా జరాయుజములు అన్నారండి. జర అంటే లోపల మావి ఉంటుందండి, పిండం. మనం కూడా మానవులు, జంతువులు ఇవన్నీ జరాయుజములు అంటే మావి చేత కప్పబడి మనం ఎలా ఉన్నామో ఆకారంతో చిన్న సైజులో పుడతాడనమాట. జంతువులు, ఆవు దూడ కానీ మనుషులు కానీ ఏదో ఇటువంటి జంతువులు ఇవన్నీ కూడా వాటికి పైన మావ ఒకటి కప్పి ఉంటుంది. గర్భంలో ఉన్నంతకాలం తల్లి దగ్గర నుంచి ఆహారాన్ని, ఆ వాయువుని స్వీకరించి పుడతారు. ఆ రూపమే చిన్న రూపం ఉంటుంది. ఈ విధంగా జన్మిస్తే వాటిని ఏమన్నారు, జరాయుజములు అన్నారండి. మానవులు, పక్షులు మొదలైనటువంటి వాళ్ళండి. ఇది మొదటి కేటగిరీ అండి. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి అండజములు అన్నారు. అండం అంటే గుడ్డు, గుడ్డులోంచి పుట్టేవి పక్షులు, కోడిగుడ్లు, ఇంకా అనేకమైనటువంటి గుడ్డులోంచి పుట్టేటువంటి ఉంటాయి కదండి. అవి పొదిగేటప్పటికి పాములు కూడా, పాము గుడ్లు ఉంటాయండి. ఆ గుడ్లల్లోంచి పుడతాయి. పాముకు తేలికి తేడా ఉందండి. పాము ఏమో గుడ్లల్లోంచి పుడుతుంది, తేలేమో మళ్ళీ జరాయుజ కింద లెక్క. ఎందుకంటే నేను ఒకసారి చూశానండి, తేలుకు కనుక పిల్లలు పుడితే పెద్ద తేలు చచ్చిపోతుందండి. ఇంకా అది తర్వాత తల్లి బతకదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ తేలు అలా కింద పడిపోయిన తర్వాత నేను చూశానండి, దాంట్లో పిల్లలన్నీ చిన్న పిల్లలు, తేలు పిల్లలు ఉంటాయి. కొంతకాలం వరకు, అంటే 1 రోజు 2 రోజుల వరకు ఆ చుట్టూ తిరుగుతూ ఆ తేలు పిల్లలు తల్లి యొక్క మాంసాన్ని, తల్లి ఆహారాన్ని అవి తిని అలా బతుకుతాయండి దాని చుట్టూ తిరుగుతూ. ఇదో పెద్ద సృష్టిలో ఎన్నో విచిత్రాలండి. నీటిలో ఉన్నటువంటి రాతిలో కప్పకి ఆహారం ఇచ్చాడండి భగవంతుడు. ఆయన సృష్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి. మరి అది అండజములు అంటే ఏంటన్నమాట, పక్షులు అనమాట అండి. అవన్నీ కూడా గుడ్డులోంచి పుడతాయి పక్షులు. ఇక మూడవది ఉద్భిజములు. ఉద్భిజం అంటే పగిలిపోయి చీలిపోయి రావటం అండి. అంటే ఏంటన్నమాట, నేలలోంచి అది పగలగొట్టుకొని చెట్లు అండి. విత్తనం ఉంటుంది, భూమిలోంచి చీలిపోయి పైకి వస్తుంది చెట్లన్నీ కూడా ఏమిటనమాట, ఉద్భిజములు, భూమిలోంచి వచ్చేవి. 4వది ఏంటంటే ఇదో విచిత్రం అండి, స్వేదజములు. మన కంటికి కనపడి చిన్నవండి. పేలు, నల్లులు ఇవి ఎలా పుడతాయంటే ఏముండదండి, ఆ మురికిలోంచి దాంట్లోంచి పుడతాయిటండి అవి. స్వేదం అంటే చెమటలోంచి పుడతాయి అన్నమాట అండి. పేలు తల్లో, దానికి ప్రత్యేకంగా ఆడపేలు ఇవన్నీ ఏమి లేదండి. దాంట్లోంచి ఆ చెమటలోంచి పుట్టేస్తాయి అన్నమాట అవి. నల్లులు పూర్వం అండి, ఇప్పుడు లేవులేండి. పూర్వం మంచాలు ఉంటే వేడి నీళ్లు పోసేవాళ్ళండి. ఆ నొలక మంచాలు ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అసలు అవి తెలియదు. ఆ విధంగా ఈ నల్లులు, పేలు మొదలైనటువంటివన్నీ ఏంటంటే స్వేదంలోంచి పుట్టేటువంటివి. అందువలన ఈ విధంగా మనకేంటంటే సృష్టిలో కనుక ప్రాణికోటిని చూసినట్లయితే 4 విధాలుగా మనం భావించవచ్చు అని పెద్దవాళ్ళు తెలియజేశారు. స్వస్తి.